ఓం అస్మద్గురుభ్యో నమ. లక్ష్మీనాథసమారంభం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధులరా, ఈరోజు మనం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర వైభవానికి 10వ భాగానికి స్వాగతం చెప్తూ, భగవద్గీత శ్రీ విష్ణు సహస్రనామాలకున్న పోలికలు. భగవద్గీత 1 పాయింట్ వ్యాస భారతంలో భీష్మపరంలో ఉంది. శ్రీ విష్ణు సహస్ర వ్యాస భారతంలో అనుశాసనక పర్వంలోనిది. 2 పాయింట్ కురుక్షేత్ర యుద్ధ ప్రారంభంలో పరమ అశాంత వాతావరణంలో చెప్పబడింది. విష్ణు సహస్రనామం యుద్ధం ముగిశాక పరమ ప్రశాంత వాతావరణంలో చెప్పబడింది. 3 పాయింట్ విలపిస్తున్న అర్జునుని దుఃఖాన్ని ఈ గీత అంతరింపజేసింది. శ్రీ విష్ణు సహస్ర మోక్షానికి ఎదురు చూస్తున్న భీష్ముని ఈ స్తోత్రం తరింపజేసింది. 4 భగవద్గీతలో కృష్ణుడు వక్త, ఎందరో అక్కడ ఉన్న తన అనుచరుడైన అర్జునుడు మాత్రమే శ్రోత. విష్ణు సహస్రనామంలో భీష్ముడు వక్త, ఎందరో శ్రోతలైన తనకు శత్రుపక్షం వాడైన ధర్మరాజు మాత్రమే ప్రధాన శ్రోత. 5వ పాయింట్ పరమాత్మ అయిన తన గురించి తానే చెప్పుకున్నాడు భగవద్గీతలో. భీష్ముని ద్వారా చెప్పించుకొని విన్నాడు విష్ణు సహస్రనామ స్తోత్రం. 6వ పాయింట్ కృష్ణుడు చెప్పినప్పటికీ సంజయుని ద్వారా లోకానికి వచ్చింది భగవద్గీత. ఎందరో ఋషులు చెప్పినప్పటికీ భీష్ముని ద్వారా లోకానికి అందింది శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. 7వ పాయింట్ తెలుసుకోవాలని అభిలాషతో లేని అర్జునుడికి అకస్మాత్తుగా చెప్పవలసిన పరిస్థితుల్లో తప్పనిసరిగా చెప్పాడు పరమాత్మ భగవద్గీత. తెలుసుకోవాల అభిప్రాయాన్ని కూడా పరమాత్మ కలిగించి భక్తి శ్రద్ధలతోనూ అర్చనాబుద్ధితోనూ వినేలా చెప్పించాడు పరమాత్మ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. 8 యుద్ధాన్ని చేయనన్న అర్జునుడితో యుద్ధమే చేయించాడు పరమాత్మ. విష్ణు సహస్రనామం మోక్షాన్ని కోరుతున్న భీష్ముని కోరిక మన్నించి మోక్షాన్ని ప్రసాదించాడు పరమాత్మ. 9వ భాగం భగవద్గీతలో శిష్య లక్షణాలు పూర్తిగా పట్టిన పాండవ మధ్యంలో అయిన అర్జునుడికి ఆచార్య లక్షణాలు పూర్తిగా పడిన కృష్ణుడు చెప్పాడు. అందుకే గీతలోని వేదాంతాన్ని విన్న అర్జునుడు తన పుత్రుడైన అభిమన్యుడు పోగా దారుణంగా దుఃఖించాడు. అలాగని కృష్ణార్జునులు ఇద్దరు చేసింది సరికాదని అనరాదు. అప్పటి పరిస్థితి అని అర్థం చేసుకోవాలి. శిష్య లక్షణాలు పట్టవలసినంత పట్టాయి గమనించిన పాండవార్జుడు మొదటివాడు ధర్మరాజని. ఆచార్య లక్షణాలను పూర్తిగా పట్టిన కృష్ణుడు తనకంటే వయసున పెద్ద అయిన ఆచార్యుడైన భీష్ముని వద్ద పంపించి చెప్పించాడు. అంతేకాదు ధర్మతత్వం తాను కూడా వినగలిగినంత ఎత్తైన ఆచార్యుడు భీష్ముడు సుమ అని నిరూపించడానికి తాను నిలబడి మరీ విన్నాడు. అందుకే శ్రీ విష్ణు సహస్రనామాలు పూర్తిగా విన్న ధర్మరాజు రాజ్యభారాన్ని పుత్రునిగా అప్పగించి మహాప్రస్థానానికి బయలుదేరి వెళ్ళాడు. తనకు అపకారం చేస్తూ వచ్చిన ధృతరాష్ట్రుని ఆదరించగలిగాడు కూడా. 10వ ఆచరణకు అనువుగా చేయబడిన భగవద్గీత ఒక శాసనం. పారాయణకు వీలుగా పలుకబడిన ఈ సహస్రనామం ఒక అనుశాసనం. శ్రీమతే రంభజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళ. ఓం అస్మద్గురుభ్యో నమః.